బేసిక్గా నేను Thank ఇంకోటి you. అడగాలి. అడుగు. ఎందుకంటే నీ ట్రైలర్లో వాటిల్లో నువ్వు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, నిన్నే ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడా, ఎవరి కుర్రాడు అన్నట్టు ఉన్నావు. అంటే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్, రియల్ స్పీకింగ్. ఎందుకంటే ఏదో స్టేజ్లో బోర్ కొడతారు యాక్టర్స్, ఏదో ఒక స్టేజ్లో. అదొక చిరంజీవి గారికి ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పటికి ఆయనకు జరగదు. నేను అనుభవం నువ్వే అస్సలు సమస్య లేదు. ఇప్పుడు నీకన్నా నాకు ఎక్కువ అర్హత ఉంది ఆ విషయంలో. ఏంటి చెప్పనా? ఎలా? నువ్వు చిరంజీవి గారిని చూసి జర్నలిస్ట్ అవడానికి రాలేదు. నేను చిరంజీవి గారిని చూసి యాక్టర్ అయ్యాను. సో నువ్వు ఆ మాట అంటే ఒప్పుకోను. యా, మేము 83 నుంచి చిరంజీవి ఫ్యాన్స్. ఒక ధైర్యం, ఎనర్జీ. సో నేను చాలాసార్లు నేను ఆయనకు కూడా చెప్పాను, నేను చిరంజీవి అని మాట్లాడతానండి. అర్థం ఏంటంటే నాకు తెలిసిన చిరంజీవి గారితో చిరంజీవి గారు అని మాట్లాడతాను. బట్ ఫ్యాన్గా అమ్మ చిరంజీవి గారి సినిమా వస్తున్నానే వెళ్ళాం, ఓకే, అంతేగాని చిరంజీవి గారి సినిమా వస్తుందని వెళ్ళలేదు. నేను మార్నింగ్ షో, మ్యాట్ని, సెకండ్ షోకి టికెట్లు కన్ఫర్మ్డ్గా బుక్ చేసుకున్నాడు. మార్నింగ్ షో ఆల్మోస్ట్ 12 years కుర్రాడిని, వెళ్ళిపోయేవాడు. ఒక్క ముక్క అర్థం అవుతుంది సినిమా, అస్సలు అర్థం కాదు. ఆయన కదిలితే అరుపులు, నడిస్తే అరుపులు. తర్వాత మ్యాట్నీకి అరుపులు అంతా ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే సాంగ్స్లో డాన్స్ చేయడం కోసం వెళ్ళేవాడు. ఫస్ట్ అరుపులు, ఆయన వచ్చినప్పుడు అరుపులు, ఫైట్లు అరుపులు, సాంగులు చూడటాలు లేవు. ఎందుకంటే అరుపులు అన్ని పేపర్లు విసిరేయడం ఇటువైపు తిరిగి కదా, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్లోంచి వచ్చే రేస్ మించి పేపర్లు పడాలి. బట్ ఇక్కడ ఆ సాంగులతో చేయాలి. సెకండ్ షో నేను, మా మదరు, ఫాదరు, సిస్టర్. అప్పుడు కథ అర్థమయ్యేది నాకు. దిస్ ఈజ్ వాట్ హాస్ హ్యాపెండ్. అండ్ నేను చాలా గర్వంగా ఒక విషయం చెప్తున్నా. ఇంటర్నెట్ రాని కాలంలో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసేవారు, పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది గుర్తుందా? నేను అంత ఫ్యాన్. నేను ఒక పాట చెప్తాను, ఆ పాట ఏ సినిమాలోది చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటి రామకృష్ణ. ఏ సినిమా? కోటి రామకృష్ణ. ఏ సినిమా? డైరెక్టర్ అడిగాను నేను. ఏమండి, ఇతను పాట బాగా పాడతాడు, సంగీతం నేర్చుకున్నాడని చెప్పడానికి ఈ పాట పాడేసి దూర్చేసాడు. నేను నిజంగా అడిగాను. నేను ఎందుకు విను, డైగ్రెస్ అవుతున్నాం మనం. సో నేనేమంటున్నాను, నువ్వు అభిమానం కాదంటలేదు, నువ్వు అసలు ఇగో నువ్వు ఆయన అభిమానివి, ఆయన కూడా నీ అభిమాని, అది మాకు తెలుసు. అయ్యో, నిన్ను సోదరుడిలాగా చూస్తాడు, అది మాకు తెలుసు. నేనేది అది కాదు. సో నీకన్నా నాకు ఎక్కువ అర్హత అంటే ఏ ఉద్దేశంలో అంటే, తనని చూసి ఆ ఆడ్రిలిన్ బ్లడ్ రష్ చూసి ఐ హ్యావ్, అండ్ నేను చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెప్పగలను, చాలా చిన్నపిల్లాడి తత్వం, చాలా 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 హీఈస్ లైక్ ఎ కిడ్. ఈ మాట నేను రెండోసారి నీ నోట్లోంచి వింటున్నా. ఫస్ట్ నాతో అన్నది ఎవరు తెలుసా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓ, ఇప్పుడు అంజి టైంలో, సార్ దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ సార్. హీస్ కిడ్. అండ్ చాలా చాలా ఎవరేమనుకుంటే, ఏం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆచితూచి మాట్లాడతాడు ఆయన. ఆచితూచి మాట్లాడతారు. అండ్ దాన్ని అది క్యాలిక్యులేషన్ కాదు, అస్సలు కాదు. ఆయన ఏంటంటే ఇన్స్టింక్ట్, అదే అంతే. సో నాకు ఐ వాజ్ అంటే ఐఎమ్ స్టిల్ సోల్డ్ అవుట్ ఆన్ హిమ్. ఆయనకి ఎప్పుడు ఆయనకై ఆయన ఇక చాలు అని అనుకునేంత వరకు ఆయన అనుకోడు. ఆయన అనుకుంటే నేను ఊరుకోను, ఓకే, అలాంటి వాళ్ళు ఊరుకోరు, ఆయన ఊరుకోరు. ఆయన అంతకన్నా కూర్చోలేడు. దిస్ వన్ యాక్టర్ హూ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఈస్ చిరంజీవి. ఎంత పెద్ద మాట అంటే ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ అన్నది నేను ఒక వీడియోలో చెప్పాను. ఎందుకని ఇదే ఇప్పుడు నువ్వు అన్నమాటే చెప్పాను నేను. ఆయనంతటా ఆయన ఇక చాలు నేను చెయ్యను అనే వరకు ఏ నిర్మాత, దర్శకుడు ఆయన వదలడు. ఒక మాట, ఆయనకి అలా అనుకునే రోజు కూడా ఏ రోజున రాదని చెప్పా. అది కుదరదు, అది రాదు, అస్సలు కుదరదు. సో నాకు హీ హాస్ బీన్, ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఆయన నా ఇన్స్పిరేషన్ అవటం, ఆయన ఫ్యాన్ అవటం నేను. సో ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. మరి ఆయన ఫ్యాన్స్గా వచ్చి సత్సుగా ఉండలేము. ఇది కరెక్ట్. అండ్ 90% ఆఫ్ ది ఇండస్ట్రీ ఆర్ హిస్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్. యంగ్ హీరోస్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. నాగేంద్ర అసలు వేరే ఆప్షన్ లేదు. లేదు. నాకు ఏదో ఇంటర్వ్యూలో నాకు ఎంత నచ్చిందో మురళీమోహన్ గారు చెప్పారు. అది ఎవరితోనో ఇంటర్వ్యూ, నాకు గుర్తులేదు. ఎంత బాగా చెప్పారంటే, వాళ్ళు బాపు గారి సినిమా మనూరు పాండవులు సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ రాజ్ కుమార్ గారిది పునాది రాళ్ళు, అవును, అది అయిన తర్వాత బాపు గారి సినిమా కదా చేస్తున్నప్పుడు ఈయన ఎనర్జీ చూసి ఏ పాట పెట్టినా డాన్స్ చేసేవాట. అసలు పాట అవసరం లేదట, మ్యూజిక్ పెడితే డాన్స్ చేసేవాట, ఏ భాష అయినా పర్లేదట. అంటే ఇమాజిన్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, హీ వాజ్ టైడ్స్ ఆఫ్ ఎనర్జీ. టైడ్స్. యా. సో
అప్పుడు కృష్ణరాజు గారు అన్నారట, మంచి విలన్ అవుతాడంటే ఊరుకోండి కృష్ణరాజు గారు, ఇతను చాలా మొగుడవుతాడు ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి అని అన్నారట. నాకు ఎంత నచ్చిందో. ఆయన చాలా గర్వంగా చెప్తారు మురళీమోహన్ గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పేటప్పుడు. ఆయన అసలు వ్యక్తిగా చాలా మంచివారు. మురళీమోహన్ గారు ఇస్ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ నైస్ జెంటిల్మెన్. హార్టియెస్ట్ మ్యాన్. లేకపోతే ఆయన చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం లేదు. సో దట్ షోస్ హిజ్ విజ్డమ్. ఎస్, దట్స్ వెరీ నైస్. నేను అసలు మనం కొంచెం అంటే మంచి టాపిక్కే మాట్లాడుకున్నాం. బట్ ఇందాక నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాగ లుక్ కనిపించడానికి విల్ యూ చార్జ్ మోర్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్? నాకు సడన్గా ఎంత వెనక్కి తీసుకెళ్ళావు అంటే, నీ మిత్రుడు మన ప్రభు నన్ను ఒకసారి ఏంటి డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు కదా ఈ మధ్య అన్నాడు. అంటే ఆనందించు, సగం ఫేస్ చూపించింత అడుగుతున్నాను, గడ్డం తీసానంటే చచ్చారే డబ్బులు అడుగుతా అన్న. సో అది గుర్తొచ్చింది నాకు. కానీ నిన్ను ఎవరు గడ్డానికి కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? వద్దు సార్ మాకు ఈ గడ్డం ప్లీజ్ కొంచెం కొత్తగా ఉంటుంది సార్, గడ్డం గీసేయండి అని ఎవరు అడగలేదా నిన్ను? లేదు. ఎందుకు అడగలేదు అంటే, నా ఐడెంటిటీ గడ్డమే అని వాళ్ళు నమ్ముతున్నారు. నా ఐడెంటిటీ గడ్డమే అని. కనీసం సరే నువ్వు ఎలాగ మొండోడివి తీయవు, అది అందరికీ ఎస్టాబ్లిష్డ్. ఎవ్వరు అడగలే, ఒకరు కూడా. నాకు ఇన్ని రోజులుగా ప్రశ్నకి సమాధానం దొరకలేదు. మేబీ ఇప్పుడు ఫస్ట్ టైము ఎవరైతే నా చేత గడ్డం పెట్టించి నన్ను గడ్డం చక్రవర్తి చేశారు, రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీశారు దెయ్యం అని. ఆ దెయ్యం సినిమాలో నాకు ఇప్పుడు వెలిగింది. ఇన్నేళ్ళగా ఎందుకు ఆడలేదు తెలియదు. నేను గడ్డం తీశాను కంప్లీట్లీ వితౌట్ గడ్డం. అవును, ఒక్క సినిమాలో. ఆ ఒక్క సినిమా మేబీ ఆ సినిమాలో ఆడియన్స్కి నచ్చలేదేమో మరి అప్పటి వరకు గడ్డంతో చూసి. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు వెలిగింది బుర్ర. మామూలుగా మిగతా విషయాలే కదా ఈ విషయంలో. యా సో యా అంటే నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు ఇలా మామూలుగా ఇలా తీసి కస్తూర్బా గుళికలు ఇట్టేసి కొడితే గిలగిల్లాడిపోయేంత గుళికేసావు నాకు. కాదు ఇలా దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తావా అంటే నేను చిన్న బ్లష్ అయ్యే. ఇగో బ్లష్ కాదు, వీఆర్ ఆల్ టేకెన్ ఎ బ్యాక్. నేను ట్రైలర్ చూసినప్పుడు, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు జడియనా అని ఒక చిన్న ఫర్ ఎ మూమెంట్ లిప్తో పాటు ఐ వింక్ టైం. బట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనిపించింది. నేను ఇందాకలు అన్నది ఏంటంటే, ఇప్పుడు నువ్వు గడ్డం ప్రతి సినిమాలోనూ గడ్డంతో కనిపించేటప్పుడు హౌ డూ యూ థింక్ దట్ యూ లుక్ లైక్ ద క్యారెక్టర్? యూ లుక్ లైక్ జేడి. బట్ లక్కీలీ నాకు మంచి డైరెక్టర్స్ దొరకటం వల్ల నేను కొత్త కాయినింగ్ ఒకటి మొదలెట్టాను. కాంటెంట్ ఇస్ ద కింగ్ అనేది పాత కాయినింగ్, ఇప్పుడు నేను మార్చాను. కాంటెంట్ ఇస్ క్వీన్, డైరెక్టర్ ఇస్ ద కింగ్. బాగుంది. ఇది కొత్త కాయినింగ్ మొదలెట్టాను. చాలా బాగుంది. ఎందుకు చెప్పనా, నా అదృష్టం ఏంటంటే శివాలో నేను నీకు విలన్లా కనిపించాను. అదే గెటప్, అదే గడ్డం. మనీలో ఎక్స్ట్రీమ్ హైట్స్ ఆఫ్ హ్యూమర్ అది. అవును. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం. వాళ్ళు నన్ను వేరీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్లో పెట్టినా కూడా గడ్డం నాకు ఎప్పుడూ అవలేదు అడ్డం. అందుకు అడ్డమేమిరా అంటే నీ గడ్డమే గురువు అని పాతల బెర్రీలో డైలాగ్. సో అలాగే ఉంటూ అప్పుడు అంటే ఇంకోటి, నటన వేష భాష ధోరణులను మార్చటం వల్లే వస్తుంది అనుకోవటం అవివేకం. అలాగే ఉంటూ రకరకాల పాత్రల్లో మెప్పించడం ఇంకా కష్టం. ఎందుకంటే ఆహార్యంతో సగం బరువు దిగిపోతుంది, సగం యూ బికమ్ దట్ క్యారెక్టర్ కదా. కరెక్ట్. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం, కేవలం నా డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీలో శివనాగేశ్వరరావు, హీ వాంటెడ్ టు సీ మీ లైక్ దాట్. అండ్ గులాబీలో వచ్చేప్పటికి వంశీ, మళ్ళీ అనగనగ రోజులో రాము గారు కంప్లీట్లీ గేమ్ మీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాలో సత్యం వాంటెడ్ టు గివ్ మీ అ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్.